ఎగ్స్తో అది అందులో ఒకటి వేస్తాను అనమాట. టమాటాతో అండ్ కొంచెం పాటు చింతపండుతో కూడా వేస్తాను. చాలా బాగుంటుంది చూడండి. చాలా వీడియోలు పెట్టున్నాను నేను యూట్యూబ్లో. 2 అయ్యాయి, ఇంకొకటి ఉంది అది ఒకటి 3. ఇదిగోండి తగినంత చింతపండు, 2 టమాటాస్ పెద్దవి, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండ్ ఆనియన్స్ అండ్ మిరపకాయలు. ఇదండి ఎగ్ రోల్ అండి. ఇదే ఇంకొకటి అవుతుంది తీసేద్దాం. వచ్చింది కరెంట్. ఇదిగోండి ఎగ్ రోల్స్ 4 రెడీ అయ్యాయి. చాలా బాగుంటాయి ఈ రీతిలో వండుకుంటే. ఈ విధంగా వండితే బాగుంటుంది. రెడ్గా వచ్చిన తర్వాత టమాటోస్ 2 టమాటోస్ ఇచ్చేసుకున్నాం. అండ్ చింతపండు కూడా జ్యూస్లా చేసుకొని దీన్ని ఇచ్చేసుకోవాలి. చింతపండు ఏం చింతపండు అమ్ముతున్నారండి, కాయలు వేసేస్తున్నారు దీంట్లో. అది కూడా నెక్కేసేస్తున్నారు. ఆ కేజీ తెచ్చిన చింతపండు. అంటే చూడండి మాత్రం ఆయిల్ ఎలా సరిపోద్ది అనొచ్చు మీరు. ఇది అయిన తర్వాత అది నీట్గా వచ్చిన తర్వాత అప్పుడు చింతపండు సాల్ట్ వేసిన తర్వాత చింతపండు వేసిన తర్వాత కారం వేసిన తర్వాత బాగా కలిసిన తర్వాత ఈ ఎగ్ రోల్స్ అనేది దాంట్లో యాడ్ చేసేస్తాం. ఓకేనా.